పర్టికులర్గా మాట్లాడడం అంటే దానికి టెక్నికాలిటీస్ చాలా చదవాల్సింది చాలా ఉంది అందులో. అయితే బ్రాడ్గా మాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చెప్తాను యూనివర్సిటీలో, కాలుష్యం మీద పరిశోధన చేస్తున్నాను. అంటే మాకున్న అవగాహనలో ఇప్పుడు ఈ పెట్టుబడిదారీ విధానము, మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ఈ నయా ఉదారవాద ఏదైతే పాలసీ విధానం ఉందో, దీంట్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నది ఏంటంటే మీకు అన్ఈవెన్ డెవలప్మెంట్, అంటే ప్రాంతీయ అసమానతలు అనేవి అవి ఒక ఇంటర్నల్ నెసెసిటీగా ఉంటాయి. అంటే ఒక ప్రాంతము వెనుకబాటుతనం అనేది ఎట్లాగైతే అభివృద్ధి, పెట్టుబడి యొక్క ఈ లాభాలు గడించడం అనేది ఎంత ముఖ్యమో పెట్టుబడికి, వెనుకబాటుతనం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ వెనుకబాటుతనము, సెక్టోరల్ ఇంబ్యాలెన్సెస్, అంటే మనకు ఇప్పుడు వ్యవసాయ రంగము వర్సెస్ ఈ మన పారిశ్రామిక రంగం చూస్తే, వ్యవసాయ రంగం అనేది ఎప్పుడు వెనుకబాటుకే గురై ఉంటుంది పారిశ్రామిక రంగంతో కంపేర్ చేస్తే. అట్లాగే ఈ వర్గాల మధ్య ఉండే అసమానతలు, మరి ముఖ్యంగా మన దేశానికి వస్తే సామాజిక పరంగా కూడా ఏవైతే ఇప్పుడు ఐడెంటిటీస్ ఉన్నాయో, అంటే అది కులం కావచ్చు, మతం కావచ్చు, అది జెండరు పరంగా చూస్తే కావచ్చు, ఈ అసమానతలన్నీ కూడా ఒక రకంగా పెట్టుబడి తన లాభాలు గడించే క్రమంలో వాడుకుంటూ ఉంటుంది. సో ఆ దృష్టికోణం నుంచి మనం ఒకవేళ మన ఈ అనుభవాన్ని గురించి విశ్లేషించినట్టయితే మనకు స్పష్టంగా ఒకటి ఏమర్థం అవుతుందంటే, తెలంగాణ ఉద్యమం అనేది మనము మన ప్రాంతీయ వెనుకబాటుతనము అని చెప్పి ఒక ఉద్యమం మొదలైంది. అది కంటిన్యూస్గా యాంటీ ఆంధ్ర రీజన్, కోస్టల్ ఆంధ్ర లీడర్షిప్, వాళ్ళ ఎలీట్స్కి వ్యతిరేకంగా మొబిలైజేషన్ ఒకటి జరిగింది. బట్ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మనము అదే రకమైన ప్రశ్నలు, అంటే 10 ఏళ్ళు గడిచినా కూడా మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి ఏమీ సొల్యూషన్స్ లేవు. అట్లాగే ఇంతకుముందు కూడా చెప్పినట్టు రంగారెడ్డి కానివ్వండి, ఇతర మెదక్ కానివ్వండి, మనం ఇవే ప్రాంతాల గురించి ఉద్యమంలో భాగంగా మాట్లాడాము. అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవే ప్రాంతాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే, ఆ స్ట్రక్చర్లో అది భాగం కాబట్టి వెనుకబడి ఉన్న ప్రాంతాలకు మేము యూజువల్గా ఎన్వైరన్మెంట్లో ఒక విశ్లేషణ ఏం చేస్తామంటే రిసోర్స్ కర్వ్స్ అంటారు. అంటే ఒక ప్రాంతంలో ఒక వనరంటూ ఉంటే, ఆ ప్రాంతం ఒకవేళ వెనుకబాటుకు గురై ఉంటే, ఆ ప్రాంతంలో మరి పేదరికం ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్న వనరు ఆ ప్రాంతానికి ఒక శాపంలా అవుతుంది. ఇవాళ మనం ఈ ఎథినాల్ తాలూకు రాజకీయాలు చూస్తే మనకి అది స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే మెదక్లో మీరు పటంచెరు, బొల్లారము, ఆ పారిశ్రామిక వాడ చూస్తే అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రతి చోట ఎక్కడైతే మీకు వెనుకబాటుతనము, పేదరికం ఉందో, అట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళకు యాక్చువల్గా వనరులు ఉన్నప్పుడు ఆ వనరులు వాళ్ళ కంట్రోల్లో ఉండవు, వాళ్ళకి అది శాపంగా మారుతుంది. అంటే వాళ్ళ వెనుకబాటుని ఇంకా పెంచే ఒక అభివృద్ధి పథంలో మనము పెట్టుబడిదారీ విధానం మనం తీసుకుపోతుందే తప్ప అక్కడ ఉండే ప్రాంతీయ వాసులకు కానివ్వండి, అక్కడ ప్రజలకు కానివ్వండి, ఆ వనరు ఉపయోగంకి వచ్చే పద్ధతి అభివృద్ధి రాదు. అది ఎందుకు రాదు అంటే, వరల్డ్ బ్యాంక్ మీరు రిపోర్ట్స్ చదివినట్టయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్న ప్రాంతాల్లో మీకు ఎకానమీస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ వనరులు అక్కడ ఉండి, ఆల్రెడీ పెట్టుబడి ఉండి, ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నప్పుడు మీరు దానికి ఒక వనరును యాడ్ చేస్తే అక్కడ మీకు ఈ లాభాలు, ఖర్చు, ఈ బేరేజ్ వేసుకున్నప్పుడు అక్కడ ఖర్చు తక్కువ అవుతుంది, లాభాలు ఎక్కువ గడించవచ్చు. అదే మీరు ఒక వెనుకబాటుకు తనానికి గురై ఉన్న ప్రాంతంలో మొట్టమొదటిగా మీరు మళ్ళీ పెట్టుబడి పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇక్కడ పవర్ ఉండదు. మన వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది పారుతుంది, నీళ్లు లేవాలి. నీళ్లే కాదు, మనకు ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి అట్లాంటి ప్రాంతంలో ఒకవేళ పరిశ్రమలను నెలకొల్పినట్టయితే వాళ్ళకు ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది.
అదే మీరు ఆల్రెడీ అభివృద్ధి చెందిన ఒక ప్రాంతంలో కొత్తగా ఇండస్ట్రీ అంటే ఒక న్యూ ఇనిషియేటివ్ తీసుకుంటే వాడికి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సో ఈ బేరేజ్ వేసుకున్నప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఈ రకంగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి వెనుకబాటుతనానికి గురైన ప్రాంతం ఎప్పుడు నెగ్లెక్ట్కే గురవుతుంది. అట్లాగే ఈ మనం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు సామాజిక పరంగా ఏదైతే మనం ప్రశ్నలు అడుగుతాం అంటే పర్యావరణం యొక్క నష్టమే కాదు, పర్యావరణాన్ని రక్షించాలన్నా కూడా దానికి ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు మరి ఎవడు భరిస్తున్నాడు? ఇప్పుడు మనం ఈ మునక గ్రామాలు వర్సెస్ వాటర్ ఎక్కడికి పోతుంది అనే ఆ విశ్లేషణలో ఇది ఉంటుంది. అంటే మునిగిపోయేవాడు ఒకడు ఉంటాడు, ఆ నీటిని వాడుకునేవాడు ఇంకొకటి ఉంటాడు. ప్రతి అభివృద్ధి నమూనాలో ఇది ఒకటి ఉంటుంది. అంటే కాస్ట్ ఎవరు బేర్ చేస్తున్నారు, దీని బెనిఫిట్స్ ఎవరికి రీచ్ అవుతున్నాయి, హూ ఇస్ పేయింగ్ ద కాస్ట్ అండ్ హూ ఇస్ రీపింగ్ ది బెనిఫిట్స్. ఇది చూసుకున్నా కూడా మీకు ఎప్పుడు ఈ అసమానత ఉంటుంది. ఈ అసమానతలకు రకరకాల కారణాలు ఉంటాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా అంటే ఇంటర్నేషనల్ గా చూసినట్టయితే సాంకేతిక పరంగా వెనుకబాటుకు గురైన దేశాలు ఇప్పుడు మీకు ప్రపంచవ్యాప్తంగా అనలైజ్ చేసుకున్నా కూడా ఇటలీ వర్సెస్ బ్రిటన్ లో ఇదే డిబేట్ నడిచింది. అక్కడ గ్రామ్షి అనే స్కాలర్ ఈ అనాలిసిస్ చేశాడు. అంటే ఇప్పుడు మీకు వెనుకబడ్డ జిల్లాల నుంచి అదే లేదా వెనుకబడ్డ రాష్ట్రాల నుంచి బీహారు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల నుంచి చాలా మటుకు లేబర్ మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాలు, మన మహబూబ్ నగర్ కూడా అదే కోవకు చెందింది. ఈ లేబర్ మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాలలో పరిశ్రమలలో లేదా రకరకాల కట్టడాల్లో పనిచేస్తారు. ఈ లేబర్ అంతా కూడా చాలా లో వేజెస్ కి పనిచేస్తారు. లేబరు ఇంత లో వేజెస్ కి ఎప్పుడు పనిచేస్తారంటే బతకడానికి కూడా అవకాశాలు లేనప్పుడు, వాళ్ళ ప్రాంతం అతి వెనుకబాటుతనానికి గురైనప్పుడు, వాళ్ళు నిరుపేదలుగా ఉన్నప్పుడు ఎంతో కొంత వస్తుంది అనే ఒక వెతుకులాటలో వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళి కాంట్రాక్టర్ల ద్వారా వెళ్ళి రకరకాల మోసాలకు గురయ్యి విపరీతమైన పని చేసి అప్పుడప్పుడు వేతనాలు కూడా లేకుండా తిరిగి వచ్చి ఇట్లాంటి అన్ని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా పెట్టుబడికి లో కాస్ట్ ప్రొడక్షన్, వేజ్ కట్టింగ్ అంటాం మా భాషలో. అంటే వేతనాలు కంటిన్యూస్ గా తగ్గుముఖం పట్టడం. లోకల్ గా ఒకవేళ వర్కర్స్ ని పెట్టుబడిదారులు రిక్రూట్ చేసుకుంటే వాళ్లకు తమ ఓన్ సమాజం ఉంటుంది. అట్లాగే వాళ్లకు ఓటు హక్కు అక్కడ ఉంటుంది. కాబట్టి లోకల్ లీడర్స్ వాళ్లకు ఒక రకంగా అకౌంటబుల్ గా ఉండాల్సి ఉంటుంది. కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు, కాస్ట్ లీడర్స్ ఉంటారు. ఇట్లా రకరకాల స్థాయిలలో సమాజం మన ఓన్ కమ్యూనిటీ నుంచి మనము ఒక రిసోర్స్ లేదా మనకు ఒక స్ట్రెంత్ ని పెట్టుబడిదారిని ప్రశ్నించడానికి మనకు ఒక గొంతుకు ఉంటుంది. అదే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోయినప్పుడు మన తరఫు నుంచి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఒరిస్సా, బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఈ పరిశ్రమలలో యాక్సిడెంట్లు అయ్యి అప్పుడప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ కనీస కాంపెన్సేషన్ కూడా దిక్కుండదు. వాళ్ళ తరఫు నుంచి అడిగే వాళ్ళే ఉండరు. ఆ ప్రాబ్లం ని ఇష్యూగా చేసుకొని మిడిల్ మ్యాన్ కరప్షన్ చేసుకుంటారే తప్ప వాళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కూడా అంటే మనుషులను నిస్సహాయులుగా చేయడము, వాళ్ళ సమాజం నుంచి వాళ్ళను బయటికి తీసి వాళ్లకు గొంతుక లేకుండా చేసి వాళ్ళను ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది కూడా పెట్టుబడిదారీ విధానంలో ఇది ఒక భాగమై ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నల గురించి ఎవరు పాలసీలో అడ్రస్ చేయడం కానివ్వండి లేదా ఆ ఇంట్రెస్ట్ ని ఆర్టికులేట్ చేయడం కానివ్వండి జరగదు. ప్రభుత్వాలు ఎందుకు ఇట్ట నెగ్లెక్ట్ చేస్తాయంటే ప్రభుత్వాల ఉద్దేశము, ప్రభుత్వాల ఆలోచన కూడా అభివృద్ధి అనేది ఒక డెఫినేషన్ ఆల్రెడీ గివెన్. కాబట్టి సామాజిక పరంగా ఏంటి అభివృద్ధి, ప్రాంతీయ పరంగా ఏంటి అభివృద్ధి, ఈ అభివృద్ధి అనేది అట్టడుగు వర్గాలకు రీచ్ అవుతుందా లేదా, ఈ ప్రశ్నలలో లాభం ఉండదు. ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతా అంటే న్యాయం కావాలి, ఇది అన్యాయము. ఈ న్యాయం అన్యాయం అనే లాజిక్ ఏదైతే ఉందో ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క లాజిక్ కాదు. ఆయన భగవతి అని ఒక ఎకానమిస్ట్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే అసలు అసమానత అనేది అసలు సమస్యే కాదు అంటాడు. అసమానతని మీరు ఏదో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసమానతలు అనేవి వాళ్ళ దృష్టిలో అంటే నయా ఉదారవాద ఆలోచన దృష్టిలో ఇన్సెంటివ్స్ అంటాం. ఒకరికి తక్కువ వచ్చి ఒకరికి ఎక్కువ వచ్చినప్పుడే కదా మనం పోటీ పడాలనుకుంటాం. అందరికి సమానంగా అంటే ఇక పోటీ ఏముంటుంది.
కాబట్టి పోటీ పడడం అనేది ఉండాలంటే ఒకటి తక్కువ రావాలి, ఒకటి ఎక్కువ రావాలి. ఆ తక్కువ వచ్చిన వాడు ఎక్కువ వచ్చిన వాడితో పోటీ పడాలి. అప్పుడే మనకు లాభాలు గడిస్తాయి, అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ఆలోచించే ఒక పాలసీలో మనం ఉన్నాం కాబట్టి అది నడిచినంత కాలం ఇలాంటి వెనుకబాటుతనము, ఇలాంటి అన్యాయము, ఇలాంటి అసమానత, ఒక రకంగా ఈ అన్యాయం ఏదైతే ఖర్చు పరంగా కూడా అంటే ఒక కాస్ట్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ బ్యాక్వర్డ్ ఏరియాస్, అట్లాగే మీరు ఈ అభివృద్ధి నమూనాలో కొన్ని రకాల ఇంట్రెస్ట్ ని కూడా అకామిడేట్ చేయలేదు. ఇవాళ ఇప్పుడు నియంగిరి హిల్స్ అని ఒరిస్సాలో జరిగిన ఉద్యమం, ఇప్పుడు అక్కడ తెగలు తమ యొక్క బిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు అందులో ఆ గుట్టలో ఒక వాళ్ళ నమ్మకం అది, అందులో ఒక ఏదో దానికి కొన్ని శక్తులు ఉన్నాయి, దైవ శక్తులు ఉన్నాయనో ఇట్లాంటి నమ్మకాలు ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఎట్లా గౌరవిస్తాం? ఒక సమాజం ఒక నమ్మకంతో ఉంది, ఆ నమ్మకాన్ని ఎట్లా గౌరవిస్తాం అంటే మనకి ఇది ఒక డైలమా. ఇప్పుడు లెఫ్ట్ పరంగా చూసినా కూడా ఆధునికత ఏదైతే మనం రేషనల్ థింకింగ్ అంటామో ఇక్కడ కొంత ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అంటే లోకల్ బిలీఫ్ సిస్టమ్స్ వర్సెస్ ఆర్గనైజ్డ్ కమ్యూనల్ పాలిటిక్స్, ఈ రెండింటి కూడా మనం తేడా గమనించగలిగాలి. అంటే అభివృద్ధిలో భాగంగా ప్రజాస్వామీకరించడం అనేది ఒకటి, ఆ దాంట్లో భాగంగానే ప్రజాస్వామికంగా ఎవరెవరైతే వెనుకబడి ఉంటారో, అట్టడుగు వర్గాలు ఉంటాయో వారి యొక్క నమ్మకాలను గౌరవించడం అనేది ఒకలాంటి రాజకీయం. ఈ అభివృద్ధి నమూనాలు అట్లాగే ఇప్పుడు అందుకే మనం ఈ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మునుక చెందిన ప్రాంతాల నుంచి ప్రజలు డిస్ప్లేస్ అవుతారు, నిర్వాసితులు అవుతారు. నిర్వాసితులు అవ్వడం అనేది జస్ట్ ఒక టెక్నికల్ విషయం కాదు. అంటే ఒక చోటు నుంచి వెళ్ళిపోవడం, ఇంకో చోట సెటిల్ అవ్వడము. కాబట్టి ఆ సెటిల్ కావడానికి ఏమేమి డిమాండ్స్ ఉంటాయి, ఇదంతా ఒక సింపుల్ మెథడ్, మళ్ళీ అది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ గా కనబడుతుంది. కానీ ఒక ప్రాంతాన్ని ఒక వ్యక్తి వదిలేస్తున్నాడంటే ఆ ప్రాంతంకి సంబంధించిన తమ మెమొరీస్, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ యొక్క జ్ఞాపకాలు, వాళ్ళ యొక్క అఫెక్షన్స్, వాళ్ళ ఏదైతే పూర్వీకులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన చిహ్నాలు, వాళ్ళ నమ్మకాలు అన్నిటినీ వదిలేసుకొని ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. కాబట్టి మనము ఈ నిర్వాసితులు పునరావాసము దీన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ కాంప్లెక్సిటీస్ ని మనము తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు పెట్టుబడిదారులు ఏ రకంగా అయితే తమ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఈ జస్టిస్ ని కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసి వాడుకుంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుతనం గురించి, మెదక్ జిల్లా వెనుకబాటుతనం గురించి, రంగారెడ్డి జిల్లా వెనుకబాటుతనం గురించి కేసీఆర్ గారు చాలా లెక్చర్స్, చాలా ఎమోషనల్ గా తెలంగాణ మూవ్మెంట్ నడుపుతున్నప్పుడు ఇచ్చారు. అంటే ఆ వెనుకబాటుతనాన్ని, ఆ న్యాయం ఉన్న డిమాండ్స్ ని రాజకీయంగా వాళ్ళు ఇట్లా ఏ విధంగా అయితే మ్యానిపులేట్ చేసి వాడుకుంటారో ప్రజల నమ్మకాలను కూడా అదే విధంగా మ్యానిపులేట్ చేసి వాడుకోవడం అనేది మనం కమ్యూనల్ పాలిటిక్స్ లో చూస్తున్నాం. అంటే ఒక దిక్కు మనం ఆవు గురించి రాజకీయాలు చేస్తూ, పొలిటికల్ ఎకానమీలో మనకు అందులో గమనించినట్టయితే ముస్లింలు, దళితులు ఈ పర్టికులర్ ఇండస్ట్రీ మీద బాగా డిపెండ్ అయి ఉంటారు. లెదర్ ఇండస్ట్రీ, ట్యానరీ ఇండస్ట్రీ అంతా కూడా, ఆ మీట్ ఇండస్ట్రీ కూడా వాళ్ళు అధికంగా ఉండే ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ విపరీతంగా దెబ్బతిని దాదాపు 2% జీడిపి అందులో దెబ్బతినిపోయింది. సో వాళ్ళందరికీ కూడా ఎకనామిక్ గా బాగా నష్టం జరిగింది. బట్ అట్లా అని చెప్పి మనం ఒకవేళ నిజంగా ఆవును రక్షిస్తున్నారంటే అసలు న్యూ లిబరల్ ప్రోగ్రామ్ ని మీరు సిస్టమేటిక్ గా చూసినట్టయితే ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి మీకు లైఫ్ స్టాక్ పడిపోయింది. ఊళ్ళో ఉండే ఆవులు, గేదెలు అన్ని కూడా పచ్చగడ్డి అనేది దొరకకుండా అవి పడిపోయి మెషినరీ రీప్లేస్ చేస్తూ వచ్చాయి అగ్రికల్చర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఈ అభివృద్ధి నమూనానేమో మీరు ఇంటెన్సిఫై చేసుకుంటూ ఇంకోవైపు మేము ఆవుని రక్షిస్తున్నాం అనే పేరు మీద, గోమాత పేరు మీద రాజకీయాలు చేయడం అనేది, ఇది కూడా ఎట్లాంటి మ్యానిపులేషన్ అనేది మనకు కనబడుతుంది. అంటే పెట్టుబడిదారి పద్ధతులు ఎట్లుంటాయంటే మీ నమ్మకాలను, మీ ఎమోషన్స్ ని, మీ సెంటిమెంట్స్ ని, మీ సింబాలిజం ని అన్నిటినీ వాడుకొని దాన్ని తనకు అవసరమయ్యే విధంగా, తనకు ఉపయోగపడే విధంగా వాడుకోవడం అనేది
ఆ సిస్టమ్ లో భాగమై ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనము గమనిస్తూనే ఇట్లాంటి ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని మనం అనలైజ్ చేయాలి. టెక్నికాలిటీస్ ఇంకా చాలా ఉన్నాయి అందులో. బికాస్ ఇందులో ఇప్పుడు జియో ప్రెషర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు రివర్స్ అనేవి న్యాచురల్ ఫార్మేషన్స్. మార్క్స్ కూడా అంటాడు మెటబాలిక్ రిఫ్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఆయన యూజ్ చేస్తాడు. మెటబాలిక్ రిఫ్ట్ అంటే మీకు క్యాపిటలిజం కాన్సన్ట్రేటెడ్ గా ఉంటేనే దానికి రిలేటివ్ సర్ప్లస్ అంటాం. అంటే దానికి లాభాలు అనేవి అధికంగా, అంటే సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది లాభాలు గడించే శక్తి పెరుగుతూ ఉంటుంది. దాని క్రమంలోనే అర్బనైజేషన్ అనేది జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ పెద్ద పెద్ద డ్యామ్లు ఇవన్నీ కూడా ఒక రకంగా మీరు అందులో భాగంగానే చూడాలి. ఎందుకు చిన్న చిన్న ఇరిగేషన్ సిస్టమ్స్ ని వదిలేసి ఇంత పెద్ద డ్యామ్స్ ని కట్టడం, లేదా ఈ అనుసంధానం అనే ప్రాజెక్టులు, అట్లాగే అంతా అటు ఇటు తిప్పుకొని వచ్చి మనకు నీళ్ళు ఇస్తానని అనడము, డైరెక్ట్ గా మనకు వాటర్ షార్ట్ డిస్టెన్స్ లో వచ్చినా కూడా ఆ పాసిబిలిటీస్ చూడకపోవడం ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి దీని వెనకాల. కాంట్రాక్టర్స్ అనేవి వాడు మనకు కనపడేవాడు చివరి తోక. బట్ ఈ రాక్షసుడి యాక్చువల్ ఫార్మ్ ఎట్లా ఉంటుందంటే, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఎల్ఎన్టీ కంపెనీ లాంటివి, ఇంకా అట్లాంటివి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. వాటర్ కంపెనీస్ ఉంటాయి. బికాస్ చివరికి మీరు ఇదంతా ప్రాజెక్ట్స్ అయిన తర్వాత కూడా వాటర్ యొక్క వినియోగం అనేది ఎట్లా జరుగుతుంది, ఎవరికి ఎంత వాటా ఉంటుంది, అగ్రికల్చర్కి ఎంత పోతుంది, తాగునీరు ఎంత పోతుంది, ఇండస్ట్రీకి ఎంత పోతుంది, ఇవన్నీ మీరు బేరేజ్ వేసి చూసినట్టయితే మేజర్ పోర్షన్ ప్రతి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఇండస్ట్రీ వైపు గానే కమర్షియల్ యూసేజ్ కోసం అని వాటర్ వినియోగం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ పేదలకు న్యాయం అనేది జరగదు. వాళ్ళ పేరు మీద జరుగుతాయి ఈ డ్యాములు, ఈ అంతా ఇరిగేషన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్, బట్ చివరికి వస్తే వాళ్ళకేమి లాభం ఉండదు. కాబట్టి ఈ వ్యవస్థను మనం ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే ఈ ఉద్యమం యొక్క సిగ్నిఫికెన్స్, బికాజ్ ఈ వాయిస్ అనేది లేకపోతే అభివృద్ధి ఇట్లాగే ఉంటుంది. ఈ మొబిలైజేషన్స్ ద్వారా దీనివల్ల రాజకీయంగా ఎవరైతే మనం రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకంటూ ఒక కాస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా దీనికి ఒక మూల్యం చెల్లించవలసి ఉంటుంది అనే ఒక సిగ్నల్ ప్రజల నుంచి పోతే తప్పితే దీన్ని కాన్షియస్ గా పాలసీలోకి తీసుకురావడం అనేది అసంభవం. ఇది చెప్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.